హలో పిల్లలు, స్వాగతం డిఎన్ తెలుగు స్టోరీస్ ఛానల్లోకి. ప్రశాంతమైన అడవిలో ఒక తెలివైన వృద్ధ కోతి గురువు నడిపే పాఠశాల ఉండేది. ఆ పాఠశాలలో సింహం, ఏలుగు, నక్క, కుందేలు, ఎలుక, పాము ఇలా ఎన్నో జంతువులు చదివేవి. అందరికీ చదువు బాగుండేది. కాని చిన్న కుందేలు మాత్రం నెమ్మదిగా చదివేది. గణితం వింటే గబరాగా తల తిప్పేది. అక్షరాలు నేర్పించేటప్పుడు అతను అయోమయంగా, దూరంగా చూశాడు. అంతలో నక్క నవ్వుతూ కుందేలు, నీ మెదడు క్యారెట్ పాచ్కి చెందుతుంది, తరగతి గదికి కాదు అని అంది. కుందేలు బాధపడి ప్రయత్నం చేయాలని నిశ్చయించుకుంది. రాత్రింబవళ్లూ చదవడం మొదలుపెట్టింది. ప్రతి రాత్రి అతను మినుగురు పురుగు లాంతరు వెలుగులో చదవడం మరియు సమస్యలను పరిష్కరించడం సాధన చేశాడు. ఒకరోజు కోతి గురువు ఒక పెద్ద పరీక్ష ప్రకటించాడు. జంతువులు దానిని తీవ్రంగా పరిగణించి తమ సాయశక్తులా ప్రయత్నించాయి. ఫలితాలు వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. కుందేలు పదజాలంలో మరియు విమర్శనాత్మక ఆలోచనలో అత్యధిక స్కోర్ సాధించింది. కోతి టీచర్ నవ్వుతూ, నీ మీద నీకు నమ్మకం ఉంటే నీ బలహీనత కూడా నీ బలంగా మారుతుంది అని చెప్పింది. నక్క సిగ్గుతో తల వంచుకుంది. తన బలహీనతను విజయంగా మార్చుకున్న కుందేలు కోసం అన్ని జంతువులు చప్పట్లు కొట్టాయి. గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కరూ మొదట్లో కష్టపడతారు, కానీ ధైర్యం మరియు కృషితో ఎవరైనా విజయం సాధించగలరు.